దయచేసి కూర్చోండి అమ్మా. లబ్ధాదం దయచేసి కూర్చోండి. హరి హరి బారు శ్రీ వెంకటరమణ బారో బాణనా బంగీసి ఓకే మాస్కం ఇలా చూడండి. ఓకే సార్, ఓకే సార్. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరిందండి. ఎంత ఆనందం అంటే పట్టాలు వెనకబడుతున్నప్పుడు చాలా పేద అనిపించింది. కానీ ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కళ నిజం చేసినందుకు ఆయనకి జీవితాంతం కూడా రుణపడి ఉంటాము. అలాగనే మరి గంధి శ్రీనివాస్ గారు కూడా మన పట్ల ఎన్నో మేలు చేస్తున్న గ్రామాన్ని గుర్తించి ప్రతి కార్యానికి కూడా ఆయన మనకి రావాల్సినవన్నీ సేవబట్టి మనకి అన్నీ కూడా నెరవేరుతున్నారు. అలాగనే మరి నాకు హార్ట్ కంప్లైంట్ వచ్చిందండి. వచ్చినప్పుడు కూడా నేను మరణస్థితిలోకి వెళ్ళిపోయాను. అయితే నిజంగా జగన్ గారు పెట్టిన భిక్ష వల్లే నేను బతికి బయటపడ్డాను. తర్వాత నా తల్లికి కూడా ముందు ఎలా అయితే నాకు ఇల్లు కావాలి లేదంటే నాకు ఇది కావాలి అని అడుగుతాము. అలా దేవుణ్ణి అడిగితే ఎలా ఇస్తాడో జగన్ గారు వచ్చి సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలోనే ఆయన ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రతి దానికి కూడా ఆయన నెరవేర్చారు. మా భవిష్యత్తు ఇంత బాగుందంటే వచ్చే భవిష్యత్తులో కూడా మా పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని నేను చాలా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మగవాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తారు, కానీ జగనన్న వచ్చాక ఫస్ట్ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వడం అనేది నాకు చాలా 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 బాగా నచ్చింది. ఫ్యూచర్లో కూడా ఆడపిల్లల్ని చిన్నతనం తక్కువతనంగా చూస్తారు, మగపిల్లడికి ఇచ్చిన విలువ ఆడవాళ్ళకి ఇవ్వరు. కానీ ఇప్పుడు జగనన్న అలా లేకుండా అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరిక మేరకు అన్నీ చేస్తున్నవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని మా పేదలు కూడా అందరితో సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ముఖ్యంగా నాకు ఏంటంటే నేను పుట్టిన కాంచి ఇప్పటి వరకు అద్దెళ్లలోనే బతికాను. పాతి వాళ్ళు చెరువు మీద చేశారు, తర్వాత నేను అద్దెళ్లలో బతికాను. కానీ ఈ సంవత్సరం అనేది నాకు సొంతిల్లి కళ అనేది ఉంటుంది అని నేనైతే అనుకోలేదు. కానీ ఈయన ద్వారా తీరడం అనేది నాకు చాలా 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 ఆనందంగా ఉంది. సొంతిల్లిలోకి వెళ్ళాక కూడా నేను పేరని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. వచ్చే ప్రతి నాయకులు కూడా ఇలా పేదవాళ్ళని ఆదరిస్తే పేదవాళ్ళకి అంతకన్నా ఆనందం ఇంకొకటి ఏముంటుందండి. వరకు కూడా మనం ప్రతి గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మామూలుగా ఏదో పట్ట ఇంటికి పంపించేయడం కాకుండా ఒక పండగలాగా, ఎందుకంటే ఎప్పటి నుంచో సొంత ఇంటి కళ, ఆ కళ నెరవేరుతుంది, నలుగురితో కలిసి పంచుకోవాలి, ఒక వేడుకలాగా జరగాలి. అది ఈ ఆనందం ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి. ఏదైతే జగనన్న ఇచ్చాడు మాకు ఈ స్థలం అని చెప్పి తమ సోదరుడు ఇచ్చిన స్థలాన్ని గుర్తుగా జ్ఞాపకంగా ఎంతో మురిపంగా ఆనందంగా ప్రతిరోజు కూడా కట్టుకున్న తర్వాత ఇల్లు ఇంటి వంక చూసి ఆనందపడేటట్లుగా మరి ఒక జ్ఞాపకం లేక నిరంతరం కూడా ఉండాలని చెప్పి ఇలాగా మనం మంచి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఇటువంటి కార్యక్రమానికి అర్హులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక శాపం ఉంది. ఆయన ఏదన్నా నిజం మాట్లాడితే ఇంకా ఆయన తల 1000 చెక్కలు అవుతుంది. అందుకే 2014 ఎన్నికల ముందు ఏం చేశారంటే ఆయన 600 అబద్ధాలు ఆడాడు. డ్వాక్రా రుణాలు రుణాలు మాఫీ చేసేస్తారన్నాడు, అలాగే రైతుల రుణాలు మాఫీ చేసేస్తారన్నాడు, ఇలాంటి ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇలా చెప్పాలంటే 600 అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన అబద్ధాలు ఆడితేనే ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఉంది వరం. అబద్ధాలు ఆడితే ముఖ్యమంత్రి అవుతాడు, నిజం చెప్తే తలకే 1000 చెక్కలు అవుతుందని చంద్రబాబు నాయుడు గారికి ఆ శాపం ఉండడం వల్ల ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైతే పేదల ఇల్లు సొంత
సొంతింటి కళ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇల్లు ఇవ్వరు అని ప్రచారం చేయడం. అంతేకాదు వెనక నుంచి 30 లక్షల మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీకి పుట్టగతులు ఉండవు అని ఒక రాజశేఖర రెడ్డి గారు. నిజంగా నా అదృష్టం, ఇవాళ మనందరూ అదృష్టం ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి శాసనసభ్యుడిగా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాను. అలాగే ఈ రోజున ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయగలుగుతున్నానంటే కనుక అది భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. అంతేకాదు ఈ రోజున మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం వల్ల, అలాగే గతంలో చాలా మంది రాజశేఖర రెడ్డి గారికి ఓటేయడం వల్ల, చాలా మంది ఓటేసిన వాళ్ళ వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మనకి ఏం చెప్పారంటే, ఒకటి కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలి అని చెప్పి ఆయన ఈ రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం అనేది ఏది చూడకుండా, పార్టీ చూడకుండా సంక్షేమ ఫలాలను అందరికీ అందించడం జరిగింది. అదే పందాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీకి ఓటేశారా లేదా అని చూడకండి, వాళ్ళు ఏ కులం చూడకండి, ఏ మతం చూడకండి, ఏ ఊరు అనేది చూడకండి, అలాగా వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరుగుతుందంటే కనుక మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారో వాళ్ళకి ఈ ఫలం అంతా కూడా దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా.